అది చెప్పాలంటే కూడా పదే 8 లక్షల కోట్ల అప్పులకు కట్టేయాల్సిన 50,000 కోట్లు ప్రతి సంవత్సరం కడుతుంటిమి, 52,000 కోట్లు. మీరు కట్టిన పనికిరాని ప్రాజెక్టులకు 47,000 కోట్లుగా ఇలా మేము మళ్ళీ కిస్తు కట్టాల్సి వస్తుండే ఈఎంఐలు మీరు చేసిన కార్పొరేషన్ అప్పులకు. కాబట్టి హరీష్ రావు మాట్లాడితే ఏదో మేము మేనేజ్ చేసుకుంటాము, వాళ్ళ వీళ్ళతో కొట్లాడి ఏదో రోజు వార్తలలో ఉండాలని చెప్పే ఆలోచనలు నిజంగా కూడా మా ముఖ్యమంత్రి గారు అన్నది కరెక్టే. మనోడు ఈ 6 అడుగులు ఎంత ఉంటాడు ఆయన, కానీ పెరిగింది వాస్తవమే, కానీ గుజ్జు పెరగలేదు, ఇది మాత్రం వాస్తవమే. నిజంగానే సోయి ఉండి మాట్లాడితే ఇట్లాంటి మాటలు మాట్లాడరు. ప్రభుత్వానికి మద్దతు చెప్పాలి. ఎస్, ప్రభుత్వానికి ఇప్పుడు ఆడ చూడండి 147 crores per acre అక్కడ వస్తున్నది. 147 కోట్ల రూపాయలు ఒక ఎకరం. 2 కోట్లు 2 ఎకరాలు వచ్చినాయంటే దాదాపు 300 కోట్ల దగ్గర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చిన దాని మీద కూడా విమర్శ పెడితే ఇక మీకు ఏమైనా సోయున్నాదిరా బాబు, మీకు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇక మళ్ళీ ఇంకోటి వాటర్ వర్క్స్ మీద కూడా, వాటర్ వర్క్స్ మీ అది గ్రావిటీ లెవెల్ ఉండే ప్లేస్ కాబట్టి అది హైదరాబాద్ నగర ప్రజలకు నీటి అవసరాలు తీర్చేందుకే అక్కడ ఆ ప్లేస్ని అలాట్ చేసిండ్రు. వాళ్ళు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు, చూసుకోండి. మీలాగా కింద ప్రాజెక్టులు కట్టి పైకి ఎక్కించి పైసలు కొట్టాలనే ప్లాన్ కాదు కాంగ్రెస్ది. ఒక వెనకటి కాళేశ్వరం అప్పుడు మా తుంగతుర్తి మా ఒక నాయకుడు అన్నాడు, ఈయన ఏం సార్ కేసీఆర్ కాళ్ళ కాడ నీళ్లు పోసుకొని తలకాయ తడుపుతా అంటున్నాడు, కాళ్ళ కాంచి నీళ్ళు ఎక్కించి తలకాయ. మీలాగా అట్లా ఉండదు. ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్ ఏదైతే వాటర్ బోర్డుకి ఇచ్చింది అక్కడి నుంచి గ్రావిటీతో నీళ్లు పోతాయి. ఎట్లయితే గండిపేట నుంచి కిందికి ఎట్లా వస్తాయో, ఎట్లా హిమాయత్ సాగర్ నుంచి కిందికి వస్తాయో ఆ గ్రావిటీ లెవెల్లో ఈరోజు మేము చేసిన దాన్ని కూడా విమర్శలకు చేస్తున్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేసే ప్రక్రియ కూడా వీళ్ళకి నచ్చట్లే. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదన్నా చేయనండి, ఆ చేసినది మంచిది కాదని చెప్పాలి, అంతే. ఏదన్నా చేయనండి. కాబట్టి ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ఎవరైతే మా ఇండ్లు లేకపోతే మా భూమి పోతుందని అనుకుంటున్నారో మీరు కంపెన్సేషన్ 10,000 కోట్ల పైచలకు R&R ప్యాకేజీలో పెట్టి ఉన్నది. గతంలోనే 6 మీటింగ్ మినిట్స్ మేము ఫాలో అయినాం. కేసీఆర్ కూడా ఒకరోజు మున్సిపల్ శాఖ ఎలగబెట్టిన ఆయనే. ఆయన అడగండి. ఆ రోజు 8,000 కుటుంబాలు ఉండే. ఈ 2.5-3 సంవత్సరాల్లో 11,000 కుటుంబాలు వచ్చినాయి. 11,000 కుటుంబాలు కాదు, 15,000 కుటుంబాలు అయినా సరే వాళ్లకు హక్కు కలిగి ఉన్నారు. ఒకటి, భూమికి సంబంధించి లీగల్ రైట్స్ ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉంటాయి. రైట్స్ లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం మానవీయ కోణం నుంచి వాళ్లకు అవస్థాపన సౌకర్యాల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా తీసుకోవడానికి R&R ప్యాకేజ్ కూడా ఉంది. కాబట్టి కట్టకముందే, డిపిఆర్ రాకముందే అసలు 1వ ఫేజ్లో ఏవైతే హిమాయత్ సాగర్ గండిపేట సాగర్ నుంచి వచ్చి బాపు ఘాట్ కాడికి వచ్చేదానికి ఎంత అవుతుందో కూడా ఇంతవరకు డిపిఆర్లు చెప్పలేదు. 5,000 కోట్లు అంటాడు. మరి 5,000 కోట్లు అని చెప్పింది ఎవరు? కాబట్టి ఇలాంటి అబద్ధపు ప్రతిపక్షాలు ఈరోజు ఉండడం అనేది నిజంగా కూడా ఒక ఇంత బాధాకరమే. ప్రజాకోణం నుంచి ప్రజల కోసం ఆలోచించే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా కాదన్నారు. కానీ అదే పనిగా చేసే పనిని విమర్శించడం కాదు, చేసే పని తప్పు చేస్తున్నట్టుగా ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెట్టడం అనేది ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేస్తున్న ప్రయత్నం. మొన్న నేను కూడా మా వాళ్ళు అంటారు కదా, ఇప్పుడు హిందూ ఆశ్రమాల మీద, హిందూ వాటి మీద ఆయనకు ప్రేమ లేదు, రేవంత్ రెడ్డి గారికి ప్రేమ లేదు, ఆయన ప్రభుత్వానికి ప్రేమ లేదు అని. మొన్న నేనే ఉప్పల్ ఇన్ఛార్జిగా ఉన్నా. నేనే టెంపుల్కు పోయి మొన్న బోనాలప్పుడు పంచి వచ్చినాం. నేను ఇన్ఛార్జిగా హైదరాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా వెనకటికి అన్నారు దీప నైవేద్యాల కోసం మేము చేస్తామని. మేము కదా చేసింది. కాబట్టి అలా ప్రతి ఒక్క సందర్భాన్ని రేపటి రోజున సేవలాల్ది కూడా మొన్న ఈ మధ్యన ప్రకటించింది. సేవలాల్ది కూడా పెద్ద ఎత్తున ఒక ఆధ్యాత్మిక కేంద్రం నిర్మించాలని. కాబట్టి ఇక్కడ మీరు సెంటిమెంట్ని రగిలించాలని, తెలంగాణ సెంటిమెంట్ని రగిలించాలని చూసిండ్రు. తెలంగాణ సెంటిమెంట్ రగలుతలేదు. ఎందుకంటే తెలంగాణలోనే కదా మీరు మోసం చేసింది. మీ పార్టీ పేరులో నుంచే ఇలా తెలంగాణని తీసేయబట్టే కదా మీరు తెలంగాణ ప్రజలు వాళ్ళ గుండెల నుంచి మిమ్మల్ని తీసేసిండ్రు. ఇక వాళ్ళ గుండెలకు ఇలా ఏంటిది అది మన డిగ్గింగ్ చేసి ఇలా ఇరకాలన్నా కూడా లేకపాయే. ఎందుకంటే ఇప్పుడు ఈ హరీష్ రావు కేటీఆర్ పంచాయతీలే చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇంటర్నల్గా. కాబట్టి
బావు ఒకవైపు బామ్మార్ది ఒకవైపు నిజంగానే బిల్లా రంగాలు లెక్క పోయి ఎంత కొట్లాడినా కూడా ఆడ ఫలితం లేని పరిస్థితి ఉన్నది. ఎక్కడైనా సరే మేము ఎమ్మెల్సీగానే కాకుండా ఒక ప్రజా ఉద్యమకారుడిగా నేను చెప్తున్నా, ఎక్కడ ఏ అన్యాయం ఎవరికి జరిగిన